శ్రీ యాదగిరి మహాదివ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రంలో ప్రతిరోజు కూడా ఒక మహావైభోగమే. నిన్నటి వరకు కూడా కార్తీక మాస శోభలతో ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికమైనటువంటి భక్త ఝరీ ప్రవాహంలాగా ఈ ఆలయం అలరారింది. అప్పుడే వెలిగించుకున్నటువంటి జ్ఞానజ్యోతుల ద్వారా మనం పరమాత్మని దర్శించి మోక్షం పొంది తరించేటువంటి మహద్భాగ్యం మార్గశిర మాసంలో కలుస్తుంది. మార్గశిర మాసం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరకాహ అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మాసములలో మార్గశిర మాసం నా స్వరూపం అని చెప్పడం జరిగింది. ఈ స్వరూపంలో భక్తి అనేటువంటి పంట కనుక హృదయక్షేత్రాల్లో వేసుకుంటే ముక్తి అనేటువంటి పంట పండుతుంది. ఇటువంటి అపూర్వమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ మాసంలో మా కార్యనిర్వహణాధికారి గారు భాస్కర్రావు గారు మహిళామతలు అందరి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి వారందరికీ కూడా స్వాగతం చెప్తున్నారు. ఎందుకంటే ఆండాళమ్మవారు మహిళా ప్రతినిధి, జీవాత్మలకు ప్రతీక. ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మకే అంకితం కావాలి, జగద్భర్త అయినటువంటి పరమాత్మను వశీకరణ చేసుకోవాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ వ్రతం నిర్వహింపబడుతూ ఉంటుంది. ఈ ధనుర్మాస వ్రతం డిసెంబర్ 16వ తారీఖు నాడు ఉదయం ప్రారంభమవుతుంది. అందరికీ స్వాగతం, సుస్వాగతం. పెళ్లి కాని కన్యలు కనుక ఈ వ్రతాన్ని చేస్తుంటే ఉత్తముడైనటువంటి భర్త లభిస్తాడు. ఎవరెవరు ఏ కోరిక కోరి ఈ ధనుర్మాస వ్రతాన్ని చేస్తారో ఈ ధనుర్మాస వ్రతానికి అంత సజ్జస్కాల ఫలితం ఉంటుంది. కాబట్టి రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి కూడా భక్తులు విచ్చేస్తుంటుంటారు. ఈ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, అధ్యయనోత్సవాలు, ఇలా 1-2 ఉత్సవాలు కాదు, నెల రోజులు కూడా ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవం కొనసాగుతూనే ఉంటుంది. భక్తులు విచ్చేస్తూనే ఉంటారు, తరిస్తూనే ఉంటుంటారు. ఈ ఉత్సవాలని ప్రత్యేక శ్రద్ధతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు మా ఈవో గారికి తగినటువంటి మంచి ఆదేశాలను ఇచ్చి భక్తులను ప్రోత్సహించండి. భక్తులకు తెలంగాణ క్షేత్రంలో యాదాద్రి క్షేత్రం మహాపుణ్యక్షేత్రం కాబట్టి వారందరూ తరించాలి, మన తెలంగాణ అంతా కూడా సుభిక్షంగా ఉండాలని వారి సంకల్పం. ఆ సంకల్పానికి వికల్పం లేకుండా త్వరలోనే బంగారు శిఖరాన్ని తయారు చేయించి తెలంగాణ ప్రజలకు అంకితం ఇస్తున్నారు. ఇదంతా కూడా తెలంగాణకి ఒక గొప్ప సుస్థిరమైన సుదీర్ఘమైన సుపరిపాలన వేడుక మహోత్సవాలన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి. అందరూ సేవించండి, తరించండి. స్వస్తి. నల్లందిగ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి.